హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుక్ ఆఫ్ ఇన్ఫినిటీ కుకింగ్ టైం. ఈరోజు మనం ఉల్లి చట్నీకి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. 4 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసినవి, 2 మీడియం సైజు టమాటీలు కట్ చేసుకున్నవి, 4 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి రబ్బలు, 1 స్పూన్ చింతపండు, 1 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, కొంచెం ఆయిల్. ఇప్పుడు ఉల్లి చట్నీ ఎలా తయారు చేయాలో చూసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేగాక ఎండుమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఎండుమిర్చి బాగా వేయించుకోవాలి. ఈ బాగా వేగిన తర్వాత వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలి. ఇవి కూడా వేయించుకొని ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు వేయించుకొని ఒక 3 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి ఉల్లిపాయలు బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకొని హైలో పెట్టి 2 నిమిషాలు కలుపుకోవాలి. ఉల్లిపాయలు మగ్గడానికి ఒక 3 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు 3 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి ఉల్లిపాయలు కలుపుకొని చింతపండు కూడా వేసి వేయించుకోవాలి. చింతపండు ఉల్లిపాయలు కొంచెం బాగా వేగిన తర్వాత టమాటా కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. 2 బాగా వేగేంత వరకు ఒక 2 నిమిషాలు కలుపుతూ ఉండాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి దగ్గరే ఉండి బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేగడం వల్ల పచ్చడి టేస్ట్గా వస్తుందండి. అలా కలుపుతూనే వేయించుకుంటూ ఉండాలి. వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని ఒక 3 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చుకొని మిక్సీ చేసుకుంటే ఉల్లి చట్నీ రెడీ అండి. ఇది వేడివేడి ఇడ్లీలో కానీ దోశల్లో కానీ పెట్టి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.